రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరికి కట్టుబడింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలను దూరం చేసుకోకూడదని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 2022లో జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అయినప్పటికీ ఈ పాత సంగతులన్నింటినీ కూడా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు మర్చిపోయాయి. భారత్పై ఆంక్షలు విధించాయి. అంతిమంగా భారత్, అమెరికా మధ్య చిచ్చు పెట్టాయి. మూడేళ్ల కిందట యుక్రెయిన్పై రష్యా దాడులు మొదలవడంతో ప్రపంచ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రష్యా యుక్రెయిన్ వివాదంపై భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకుంది. తటస్థ వైఖరికి జైకొట్టింది. స్వతంత్ర విదేశాంగ విధానమే తన వైఖరి అని భారత్ తెగేసి చెప్పింది. తటపటాయింపులు, తడబాటులు ఇలాంటి వాటికి దూరంగా ఉంది. ఈ వైఖరి ఒక దశలో అగ్రరాజ్యం అమెరికాకు ఆగ్రహం కలిగించినా భారత్ బెదర్లేదు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితిలో కూడా ఇదే వైఖరికి భారత్ కట్టుబడి ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇటీవలి కాలంలో యూరోపియన్ యూనియన్ పాత్ర కీలకంగా మారింది. అమెరికా పుణ్యమా అంటూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అయింది. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు అండగా నిలిచింది యూరోపియన్ యూనియన్. అంతేకాదు, రష్యాపై చమురు కొనుగోలు చేయడానికి సంబంధించి భారత్పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు కూడా విధించింది. అయితే ఆంక్షలు విధించేటప్పుడు భారత్ ఒక సార్వభౌమాధికార దేశం అనే విషయం యూరోపియన్ యూనియన్ మర్చిపోయింది. అంతేకాదు, వాణిజ్య భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు భారత ప్రభుత్వానికి ఉంటుందన్న కనీస సోయి కూడా లేకుండా యూరోపియన్ యూనియన్ వ్యవహరించింది. అయితే యూరోపియన్ యూనియన్ ఆంక్షల్ని భారత్ బేఖాతరు చేసింది. ఎప్పటిలాగే రష్యాతో చమురు విక్రయాలు కొనసాగించింది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. అంతిమంగా ఇటీవల రెండోసారి భారత్పై అదనంగా 25% సుంకాలు విధించింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. అంతిమంగా భారత్, అమెరికా మధ్య యూరోపియన్ యూనియన్ చిచ్చుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరప్ దేశాలు బలపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కూల్గా సెటిల్ అయ్యాయి. చెప్పుకోదగ్గ శాంతి భద్రతల సమస్యలంటూ కూడా ఏమీ లేవు. రాజకీయంగా ఇటు అమెరికాకు దగ్గరైనా అటు రష్యాతోనూ యూరోపియన్ యూనియన్ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. వాస్తవంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య కొంతకాలంగా దూరం పెరుగుతూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలున్నాయి. అదే సమయాన రష్యాతో పశ్చిమ యూరప్లోని అనేక దేశాలకు ఆర్థిక సంబంధాలు మెరుగుపడ్డాయి. అమెరికాతో సంబంధం లేకుండా సొంతంగా తమ భద్రతను కట్టుదిట్టం చేసుకునే చర్యల్ని కొంతకాలం యూరప్ దేశాలు తీసుకోవడం మొదలుపెట్టాయి. కాగా అమెరికాతో దూరం పెరిగిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ తమదైన ఒక కరెన్సీని యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు అభివృద్ధి చేసుకున్నాయి. అదే యూరో కరెన్సీ. మరోవైపు చమురు, ఇంధనం వంటి అనేక కీలక అంశాల్లో పశ్చిమ యూరోప్లోని మెజారిటీ దేశాలు రష్యాపై ఆధారపడుతున్నాయి. అయితే తొలిసారిగా యుక్రెయిన్పై దాడుల నేపథ్యంలో రష్యాకు యూరోపియన్ యూనియన్లోని మెజారిటీ దేశాలు దూరమైన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రష్యా అంతు చూడాల్సిందేనని పశ్చిమ యూరప్ దేశాలు మండిపడుతుంటే, అసలు యూరప్ కదేంటో తేలుస్తానని పుతిన్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదిలా ఉంటే 2022లో జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ టూర్ సాగింది. అది రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తొలి రోజులు. ఈ నేపథ్యంలో యూరోప్లో 3 రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగింది. ఈ పర్యటనకు అజెండాగా ద్వైపాక్షిక సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, భారత్లో పెట్టుబడులకు ఆహ్వానం వంటి అనేక అంశాలున్నాయి. అయితే వాస్తవానికి తెర వెనుక ఎజెండా వేరేగా ఉంది. యుక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో యూరప్ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడానికి భారత్ టాప్ ప్రియారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఏ పరిస్థితుల్లో తటస్థ వైఖరికి జైకొట్టాల్సి వచ్చిందో ఆయా దేశాధినేతలకు వివరించడం, భారత్పై నెలకొన్న అపప్రధల్ని తొలగించుకోవడాన్ని కీలకంగా భావించింది భారత్. మొత్తంగా ఇది ప్రధాని మోదీ పర్యటన వెనుక ఉన్న అసలు సిసలు ఎజెండా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నరేంద్ర మోదీ యూరప్ టూర్ మొత్తం 65 గంటల పాటు కొనసాగింది. అలాగే 3 యూరప్ దేశాల్లో ఈ పర్యటన కొనసాగింది. ఈ పర్యటన సందర్భంగా 25 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అలాగే 8 మంది దేశాధినేతలతో ఆయన భేటీ అయ్యారు. అయినప్పటికీ ఈ పాత సంగతులన్నింటినీ యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు మర్చిపోయాయి. భారత్పై ఆంక్షలు విధించాయి. అంతిమంగా భారత్, అమెరికా మధ్య చిచ్చుపెట్టాయి. కాగా మారిన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్కు కొంతకాలంగా ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లో విశ్వగురువుగా భారత్ పేరు తెచ్చుకుంది. ఏ అంతర్జాతీయ సమస్య తెరమీదకొచ్చినా అన్ని దేశాలు భారత్ వైపు చూసే ట్రెండ్ కొన్నేళ్ల కిందటి నుంచి మొదలైంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది మెచ్యూరిటీతో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న తటస్థ వైఖరి నిర్ణయం యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాలకు మింగుడుపడలేదు. బయటపడి విమర్శలు చేయకపోయినా భారత్పై దాదాపుగా కినుక వహించాయి. ఈ నేపథ్యంలోనే భారత్పై ఆంక్షలు విధించాయి. రష్యాతో చమురు కొనుగోలు అనే అంశాన్ని ఒక వివాదం చేశాయి. ఏమైనా భారత్ పట్ల యూరోపియన్ యూనియన్ వ్యవహరించిన తీరు సమంజసంగా లేదన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.